ఈ జర్నీలో ఉండేటువంటి సందడి గురించి చెప్పాలర్రా. అసలు బస్సు అంటేనే సందడిగా ఉంటుంది. అందులోనూ కొత్తగా పెళ్ళైనటువంటి జంట, ఆ వధూవరులు ముచ్చటగా ఉంటారా. పైగా కూతుర్ని చాలా కాలం తర్వాత కలుసుకోవడానికి వెళ్తున్న తండ్రి, ఒక కొడుకుని కలుసుకోవడానికి వెళ్తున్న మరో తండ్రి, ఇలా మొత్తం సందడిగా ఉంటుంది. అది జై అనే ఆ కొత్త అబ్బాయి, తమిళ అబ్బాయి గురించి ఏమైనా చెప్తారా? అబ్బాయి గురించి పెద్దగా చెప్పేదేముంది. అబ్బాయి చాలా ఎక్కువ యాంగిల్స్లోనూ నాకు విజయ్ని ఇమిటేట్ చేస్తున్నట్టుగా అనిపించాడు. గుడ్ పర్ఫార్మెన్స్. వావ్. పోనీ మన తెలుగు అమ్మాయి అంజలి గురించి అయినా, అంజలి షాపింగ్ మాల్ సినిమాలో కూడా చేసింది. వావ్, నా ఎంత బాగా చేసిందని. ఆరగెంట్గా, కటువుగా, రెక్లెస్గా, అసలు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నట్టుగా నాకు అనిపించింది. ఆడ క్రిటిక్ రోల్ అనిపించింది. ఆడ క్రిటిక్ లాగా అనిపించిందా నీకు? కళ్ళు. గుడ్ పర్ఫార్మెన్స్. వావ్. అలాగే మీరు లైన్లో ఉండండి, నువ్వు ముందుకు పోపెద్దమ్మా. ప్రయాణికులందరూ వాళ్ళ పనుల్లో ఉంటారా. బస్ డ్రైవర్ కూడా తన పనిలో ఉంటాడు. యాక్సిలేటర్ మీద తొక్కేసి గట్టిగా ఓ రయ్యమని స్పీడ్గా ఫోన్ ఇచ్చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అంత స్పీడ్ నాకు అర్థం కాదు. నువ్వు చెప్పేది నిజమే పెద్దమ్మా. ఈ ప్రైవేట్ బస్ వాళ్ళు మనల్ని చీకట్లో కూర్చోబెట్టేసి కర్టన్లన్నీ వేసేసి రయ్యమని 150 మీద తీసుకెళ్ళిపోతూ ఉంటారు బస్సు. అదృష్టం బాగుంటే పొద్దున్నే హైదరాబాద్లో దిగుతాం, లేకపోతే నువ్వు చెప్పలే అంతే. దేవుడి దయ వల్ల నేను బస్సులో ఎక్కాల్సిన అవసరం లేదు. ఏంటి పెద్దమ్మా, జర్నీ కథ చెప్తుంటే నీ నరాలు టక్కు అని కొట్టుకుంటున్నాయి, మొహం కూడా కొంచెం ఎర్రగా అయింది, బీపీ పెరిగినట్టుంది, చూడమంటావా? పిచ్చి తల్లి, బీపీయా 120/80 నార్మల్. నువ్వు ఉండు, అసలే బస్సు స్పీడు 150 మీద ఉంటే. ఇదిగో పెద్దమ్మా, నేను ఒకటే చెప్తున్నా, చావు బతుకులు అనేది మన చేతిలో లేదు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పోవాల్సిన వాళ్ళమే. కానీ నేను బస్సు ఎక్కేటప్పుడు ఒక్కటే దండం పెట్టుకుంటా, డ్రైవర్కి హార్ట్ అటాక్, ఫిట్స్ లాంటి రోగాలు ఏమీ రాకూడదు అని. నన్ను అడిగితే ప్రతి బస్కి ఒక నర్సుని పెట్టాలి. అసలు ముందు ఆ డ్రైవర్ ఫిట్గా ఉన్నాడా, అంటే తాగేసి ఫిట్గా ఉండడం కాదు, హెల్త్ అది బాగుందా, అవన్నీ చెక్ చేసి కానీ బస్సుని అతనికి హ్యాండ్ ఓవర్ చేయకూడదు. నిజమేనమ్మా, ఈ ఇన్పుట్ ఏదో బాగుంది. డ్రైవర్కి బస్సు అప్పచెప్పే ముందు ఇలాంటి నర్స్కి అప్పచెప్తే బెటర్. మేఘమా నీలి మేఘమా ఎదురు చూశాని పూల జల్లుకి, వర్షమా వలపుల వర్షమా కాచుకున్నా నీ మొదటి ముద్దుకి, కన్ను మూయల చెవి మోగల ముద్ద మింగల నొట నవ్వల. ఇక రాహు కాలం రానే వచ్చిందమ్మా. ఈ సీన్ చెప్పడం నా వల్ల కాదు, చాలా గుండె ధైర్యం ఉండాలి. చెప్పేద్దమ్మా. 2 బస్సులు రివ్వుమని ఓవర్టేక్లు చేసుకుంటూ అటు నుంచి ఈ బస్సు, ఇటు నుంచి ఈ బస్సు వస్తూ ఉంటాయా. మధ్యలో మాయదారి ప్లాస్టిక్ షీటు ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వస్తుందో తెలియదు కానీ టపేల్మని ఎగురుకుంటూ వచ్చి ఒక బస్సు అద్దానికి అతుక్కుంటుంది. అద్దం నహి. తర్వాత అంతే, ఇక డ్రైవర్కి ఏమీ కనిపించదు. అంతే, ఎదురుబొదురుగా వస్తున్న 2 బస్సులు ఎత్తేసుకుని ఒక బస్సు అయిపోతాయర్రా. ఇంకా యాక్సిడెంట్లో ప్రత్యక్ష నరకం అంటే అదే అని చూపించారమ్మా. మన హీరో జైలేడు, మాడు టపేలని పగులుతుంది. తల పగిలిందా? చెవులోంచి రక్తం వస్తుందా? చెవులోంచి రక్తం వచ్చిందా? మన శర్వానందును నరసుపిల్ల చిన్న గాయాలతో బయటపడతారు. ఆ అమ్మాయి లేదు, అనన్య చక్కగా బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, వెళ్ళొచ్చుగా. బస్సు ఎక్కింది, అంతే టపాల్ అప్పడంలా నలిగిపోయింది. అప్పడంలా? చెప్పు పెద్దమ్మా, ఎంతమంది పోయారు, ఎంతమంది మిగిలారు? అయ్యో, అవన్నీ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. చెప్పు పెద్దమ్మా, తలకి దెబ్బ తగిలిన అబ్బాయి బతికాడా? శర్వానంద్ కోసం బయలుదేరిన అమృత ఏమైంది? అదిగో నర్సు కూడా అడుగుతుంది. అడగండి నర్సు గారు, ఈ స్టోరీలో నేను ఖచ్చితంగా క్లైమాక్స్ తెలుసుకొని తీరాల్సిందే, లేకపోతే ఇవాళ రాత్రి నేను నిద్రపోలేను పెద్దమ్మా. ప్లీజ్ చెప్పు. ఏందో పెద్దమ్మా, నాకు కథ విన్న తర్వాత ఇత్తడైపోతుంది. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటా. అమ్మో, బతికుంటే ఏమైనా చేసుకుని బతకొచ్చు. జర్నీ క్యాన్సిల్. ఇదిగో నీ దెబ్బతో ఆయన జర్నీ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. పర్యాటక్ పర్వాలేదు, పోనీ వెళ్ళు. సినిమా అంటేనే ఒక కల్పన, అందులోనూ ఈ యాక్సిడెంట్ ఒక అభూత కల్పన. కాబట్టి మిరాకిల్స్ కూడా జరగచ్చు. మీరు వెళ్ళి చూసి తెలుసుకోండి. అయిపోయినట్టేగా. ఎంత అడిగితే మాత్రం ఏం లాభం చెప్పదు.
అందరూ టికెట్ తీసుకుంటున్నారు, నువ్వు మాత్రం తీసుకోవట్లేదే? అదే జర్నీకి. పదండి, మనమే వెళ్ళి సినిమా చూసి తెలుసుకుందాం. జర్నీకి పదండి.